కుంభకర్ణుడు నిద్ర లేచాడని తెలియగానే రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంకా విజయం తనదే అనుకున్నాడు. మేము కుంభకర్ణుడిని ఆ మందిరంలో చూడాలని అనుకుంటున్నాము. ఆయనను తగు మర్యాదలతో ఇక్కడికి తీసుకుని రండి అని రాక్షసులను ఆదేశించాడు రావణుడు. ఆ రాక్షసులు వెంటనే కుంభకర్ణుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు: మహారాజా, తమరి కొరకు రావణుడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు. కుంభకర్ణుడు తన ఆసనం మీద నుంచి లేచాడు. కాలకృత్యములు తీర్చుకున్నాడు. చక్కగా అలంకరించుకున్నాడు. 2000 కుండల మద్యము తాగాడు. దానికి తగ్గట్టు ఆరగించాడు. ప్రళయ కాలంలో యమధర్మరాజు వలె కుంభకర్ణుడు అన్న రావణుడి మందిరానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు నడుస్తుంటే భూమి కంపిస్తున్నట్టు ఉంది. కుంభకర్ణుడు రాజమార్గంలో నడుస్తుంటే తోటకు ఆవల ఉన్న వానరములు ఆ మహాకాయాన్ని చూచారు. వానరములకు కుంభకర్ణుడి ఆకారం చూచి భయం కలిగింది. వెంటనే రాముని వద్దకు పోయి ఏదో ఒక మహాకాయము లంకలో నడుస్తూ ఉంది అని రాముడితో చెప్పారు. కొంతమంది వానరులు వీడితో మనకెందుకని పారిపోయారు. ఒక పర్వతం నడిచి వస్తున్నట్టు వస్తున్న కుంభకర్ణుడిని చూచి వానరులు భయంతో వణికిపోయారు.